ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం. సంకల్పము సంకల్పం ఎట్లా తెలుస్తుంది అనేటువంటి సందర్భాలు వచ్చినాయి. ఈ ప్రపంచం మొత్తం సంకల్పమే. సంకల్పం తెలిస్తే తగ్గిపోతే సంకల్ప నాశమైన తరువాత చిదాత్మ విషయాల నుండి వెనుతిరుగుతుంది అని చెప్పారు. అప్పుడు తండ్రి సంకల్పం ఏ విధంగా ఉంటుంది, ఎట్లా పుట్టింది, ఎట్లా నశిస్తుంది అని దాసువుని పుత్రుడు అడుగుతాడు. కుమార, దాసుడు చెప్పారు, అనంతం సత్తా సామాన్య రూపం ఆత్మస్వరూపం అయిన చైతన్యం విషయాల వైపు తిరగటమే సంకల్పం యొక్క అంకురం అని తెలుసుకో. మళ్ళీ చదువుతాం. అనంతం సత్తా సామాన్య రూపం, సత్తా సామాన్యం అనే మాట తర్వాత వస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడ, సత్తా సామాన్యం అంటే సామాన్యమైన సత్తా, విశేషం లేకుండా ఉండడం సామాన్యం. ఏమాత్రం విశేషం లేదు. ఏంటి విశేషాలు అంటుంటాం మనం. ఇది విశేషం ఉంటే చాలా గొప్పదని, ఏం విశేషం లేకుండా సామాన్యంగా ఉంటే దాన్ని పట్టించుకోమా. ఆత్మ ఎటువంటిదంటే అతి సామాన్యమైనటువంటిది. అందరిలోనూ ఒకటే రీతిగా ఉంటుంది. మనలో కూడా ఎప్పుడు ఒకటే రీతిగా ఉంటుంది. ఎప్పుడు చూసినా అదే రకంగా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పట్టించుకోవాల్సి వస్తుంది. సత్తా సామాన్య రూపం అంటే రకం ఉండడు. ఎక్కడ చూసినా ఒకటే రకంగా ఉంటుంది. సత్తా సామాన్యం. ఆత్మస్వరూపం అయిన చైతన్యం, ఆత్మ అంటే తన యొక్క స్వరూపం ఆయన చైతన్యం విషయాల వైపు తిరగటమే సంకల్పం యొక్క అంకురం అని తెలుసుకో. అంకురం అంటే మొలక. సంకల్పం యొక్క అంకురం అంటే మొట్టమొదటిలో వచ్చినటువంటి స్ప్రౌట్, మొలక. అది విషయాల వైపు తిరగటమే. చైతన్యం సామాన్యంగా శుద్ధంగా ఏ మార్పు లేకుండా ఉండటం కాకుండా విషయాల వైపు తిరగటం అంటే ఇదేంటి, మొట్టమొదటి తిరిగినప్పుడు ఇదేంటి ఏంటి అన్నట్టుగా కుతూహలంతో చూస్తాం. అప్పుడే సంకల్పం మొదలైందని గుర్తించు అంటాడు. కొంచెంగానే మొదలైన చిదాకాశం యొక్క నలువైపులకి వ్యాపించి ఆధారమైన చిత్స్వరూపాన్ని మరుగుపరుస్తూ కొంచెంగానే మొదలైన మొట్టమొదట్లో అట్లా సన్నగా మొదలవుతుంది. నిద్రలు లేచినప్పుడు మొట్టమొదటి చిన్న సంకల్పం లాగా వస్తుంది. అట్లా ఏం పని లేకుండా సన్నగా ఏదో అన్నట్టు అనిపిస్తుంది. తర్వాత ప్రపంచం వైపు చూడటం అనుకుంటే కొంచెం 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 పెరుగుతూ జడమైన ప్రపంచంగా గట్టి ఆకారాన్ని పొందుతుంది. ఇది విశేషం ఏంటి చెప్పడంలో వశిష్ఠ మహర్షి యొక్క బోధ. మనం చాలాసార్లు చూసాం కాబట్టి కొత్త ఏం లేదు. శుద్ధ చైతన్యం అసలు కొంచెం పక్కకు తిరగటం సంకల్పం యొక్క మొదలు. తర్వాత అది గట్టిపడి ప్రపంచం రకరకాలుగా కనిపించి చిదాకాశం యొక్క నలువైపులకి వ్యాపించి అంటే ఎంతో పెద్ద ప్రపంచం ఉన్నట్టు అనిపించి ఆధారమైన చిత్స్వరూపాన్ని మరుగుపరుస్తూ ఎంతవరకు పోయింది? బయట దాన్ని చూద్దాం అన్నట్టుగా బయటకు వచ్చి బయట దాంట్లో పోయి బయట దాన్ని చూడటం మొదలుపెట్టి లోపల ఉన్నట్టు స్వరూపాన్ని మర్చిపోయేటంత వరకు చేస్తుంది ఈ సంకల్పం. దాన్ని సంకల్పం అంటున్నారు. జడమైన ప్రపంచంగా గట్టి ఆకారాన్ని పొందుతుంది. జడమైన ప్రపంచంగా గట్టి ఆకారాన్ని పొందుతుంది అంటే ఏంటి? సంకల్పము జడమైన ప్రపంచంగా ముందు మానసికమైన ప్రపంచం. మానసికమైన ప్రపంచం ఎట్లా ఉంటుంది? మాకు కళ వచ్చినట్టు. కళ అంటే రాత్రిపూట కళ అనే కాదు, పగటిపూట కూడా మనం కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాం. ఇదైతే ఇట్లా అవుతుంది, అట్లా ఇట్లా చేద్దాం, అట్లా చేద్దామని ఏం చేయాలని ఆలోచించడం, భవిష్యత్తు గురించి లేకపోతే అయిపోయిన దాని గురించి మళ్ళీ విచారణ చేయడం,
ఇదంతా సూక్ష్మంగా ఉన్నట్టు సూక్ష్మమైన ప్రపంచం. ఎందుకని సూక్ష్మమైన ప్రపంచం గట్టిగా కనబడదు, మనసులో ఉంటుంది, ఏదో ఆలోచిస్తాం, ఇట్లా కదా అట్లా కదా అట్లా కదా అనుకుంటాం. కానీ ఏం చూస్తే ఏమంటాం. అందుకని మనం ఆలోచిస్తూనే ఉంటాం, అప్పటికప్పుడే ఈ విధంగా లేదులే అని కూడా అనుకుంటూ ఉంటాం. రెండు జరుగుతుంటాయి ఒకేసారి. కానీ స్థూల ప్రపంచం గట్టిగా ఎదురుకుండా కనపడుతుంది, మనం ఆలోచించకపోయినా ఉంటుంది. అది ఎట్లా వచ్చింది అంటే అది కూడా ఇట్లాగే వచ్చింది. సంకల్పము క్రమంగా గట్టిబడి స్థూలమైన ప్రపంచంలాగా కనపడుతోంది. అది అంటే మొత్తానికి అది కానీ ఇది కానీ ఏదైనా కానీ సంకల్పం కంటే వేరుగా ఇక్కడ ప్రపంచం లేదు. ఇది చెప్పదలసిన సారాంశం. సంకల్పమే ప్రపంచంలాగా కనపడుతుంది. సంకల్పమే అంటే లోపల చైతన్యంలో వచ్చినటువంటి ఒక మార్పుని సంకల్పం అనొచ్చు. సంకల్పం దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఇతర తర్వాత ఇంకా గట్టిపడుతున్నది ఒక సంకల్పం నుండి మరొక సంకల్పం అయిపోయింది కదా, దీని గురించి ఆలోచిద్దాం అంటే అందులో ఎట్లాగో వస్తుంది. అదైపోయిన తర్వాత ఇంకోటి, అదైపోయిన తర్వాత ఇంకోటి దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఈ జన్మాదులతో నీకెప్పుడు సంబంధం లేకున్నా శాంతి చేత అట్టి సంబంధాన్ని కలిగించుకుంటున్నావు. ఇది మనకు కావాల్సిన పాయింట్. చాలాసార్లు చెప్పుకుంటే అయినా మళ్ళీ చెప్పుకోవాలి. ఇది మళ్ళీ 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 అదే విధంగా ఈ కథలో ఆ కథలో ఆ కథలో ఈ విధంగా ఆ విధంగా చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా వాసనలు అనేటువంటివి మళ్ళీ ప్రపంచం వైపు తీసుకెళ్తాయి. అందుకని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు ఏమని, ఈ జన్మాదులతో నీకెప్పుడు సంబంధం లేకున్నా, జన్మ ఆదులు అంటే జన్మ మొదలైనవి అంటే పుట్టకం మొదలైనవంటే ఇప్పుడు మనం ఏమేమి చేస్తున్నాం ఇవన్నీ అందులోకి వస్తాయి. మనం అంటే ఆత్మ దృష్టితో కాదు, శరీర దృష్టితో చెప్పినప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అంటే రకరకాల వాళ్ళు ఉన్నారు. వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు, స్టూడెంట్లుగా ఉన్నవాళ్ళు, ఇంకా రకరకాల వృత్తుల్లో ఉన్నవాళ్ళు, ఏ పనులు కూడా రిటైర్ అయి కూర్చున్నవాళ్ళు, ఇట్లా రకరకాలుగా ఉన్నారు అన్నమాట. ఇదంతా కూడా శరీరానికి సంబంధించింది. నీకు ఎటువంటి సంబంధము లేదు. నువ్వు ఊరకు ఉన్నావంటే అవి జరుగుతున్నాయి, నువ్వు ఊరకున్నావు. ఈ జన్మాదులతో నీకు ఎప్పుడు సంబంధం లేకున్నా భ్రాంతి చేత అట్టి సంబంధాన్ని కలిగించుకుంటున్నావు. భ్రాంతి చేత అట్టి సంబంధాన్ని కలిగించుకుంటున్నావు నువ్వే అంటున్నాడు. సంబంధానికి పెట్టుకోవడం, కల్పించుకోవడం. దూరంగా ఎక్కడ ఆకాశంలో మబ్బు ఉందనుకోండి, ఊరికి చూసాం, వదిలేసాం, బాగలేదు. మనకి దగ్గర అవుతున్న కొద్దీ ఒక చెట్టు ఉంది మా ఇంట్లోనో, ఇంటి బయట ఎక్కడికో రోడ్డు మీదే అనుకోండి, మా ఇంట్లో కూడా కాదు, ఒక చెట్టును రోజు చూస్తూ ఉంటాం. చూడంగా 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 ఏదో సంబంధం అయినట్టు అనిపిస్తుంది. ఆ చెట్టుకి ఏమైనా అయితే నాకే ఏదో అయినట్టు అనిపిస్తుంది. మా ఇంటి ముందు ఏదో కుక్క తిరుగుతుంది, పిల్లులు తిరుగుతుంటాయి, రోజు చూస్తుంటాం. ఆ పిల్లికి ఏమైనా అయితే, కుక్కకి ఏదైనా అయితే నాకేదో అయినట్టు. ఇది అనుకోని వాటితో సంబంధం కల్పించుకోవడం. సంకల్పం అంటే అది కల్పించుకోవడం. దృశ్యం కనపడవచ్చు, అసలు కనపడకుండా ఉంటే మరీ మంచిది. దృశ్యం ఏదో కనపడింది, కనపడ్డ తర్వాత సంబంధాన్ని కల్పించుకుంటున్నాం, అది ముఖ్యం. భ్రాంతి చేత అట్టి సంబంధాన్ని కలిగించుకుంటున్నావు. ఏ సంబంధం కలిగించుకోకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? మనం ఏ సంబంధం కలిగించుకోకుండా ఉంటే నువ్వు స్వేచ్ఛగానే ఉంటావు, హాయిగా ఉంటుంది. అటువంటి సందర్భాలు కూడా మనకు చాలా వస్తూ ఉంటాయి. ఇది సందర్భంలో వాళ్ళు చూస్తారు. ఏ సందర్భంలో మనం ఏ సంబంధాన్ని కల్పించుకోకుండా ఉండగలుగుతున్నాము? ఇందాక చెప్పాను, ఆకాశంలో మేఘాలు ఊరకు చూస్తూ ఉండొచ్చు, లేకపోతే ఆకాశంలో నక్షత్రాలు. ఇప్పుడు చాలా మంది నక్షత్రాలు చూసి అలవాటు కూడా పోయి. మా చిన్నప్పుడు చూసిన
ఆరు బయట మంచం వేసుకొని పడుకుంటే ఎండాకాలంలో ఆకాశం నిండా నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఊరక చూస్తూ ఉండేవాళ్ళం. ఊరక చూస్తూ ఉంటే ఏం చేస్తే జరుగుతుంది, సంబంధం ఉందా వాటికి ఏం సంబంధం లేదు, వాటిని మనం ఏం చేయలేము. అది తెలిసి అటు ఊరకు చూస్తున్నాం అనుకోండి, అందులో మీకు సుఖం గాని దుఃఖం గాని లేదు. సుఖము దుఃఖము రెండు లేనప్పుడు ఏమొస్తుంది, ఈ సహజమైన ఆత్మానందం లేకపోతే ఆత్మశాంతి ప్రశాంత స్థితి నిలబడి ఉంటుంది. ఏదైనా సంబంధం కలిగించుకుంటే ముందు కొంచెం తగ్గుతుంది, ఆ ప్రశాంత స్థితి తగ్గడం, మళ్ళీ ప్రయత్నం చేయడం, మళ్ళీ దాన్ని అనుభవించడం, మళ్ళీ తన సహజ స్థితిని పొందడం, ఇట్లా రకరకాలుగా నాటకం జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఎందుకు వచ్చిందంటే సంబంధం కలిగించుకోవడం చేత. అసలు ఏమి కనపడకుండా పోతే మరీ మంచిది. అది ఎప్పుడు జన్మ అయిపోయిన తర్వాత విదేహిగా వెళ్ళాం. విదేహ మోక్షం అంటే జీవన్ముక్తి కాకుండా విదేహ ముక్తి, చనిపోయిన తర్వాత వచ్చేది. ఏది కనపడదు, ఏది కనపడదు, నువ్వు మాత్రమే ఉంటావు. ఇప్పుడు కూడా కొంతమంది ఆ సమాధి అని పేరు పెట్టి అట్లా ఏమి కనపడకుండా ఉండేటట్లుగా చాలాసేపు కూర్చోవాలని ప్రయత్నం చేస్తుంటారు. సరే, అదొక పద్ధతి. ఇక్కడ చెప్పింది ఏంటంటే అన్ని ఉండని, వాటిని ఆపాలంటే చాలా పెద్ద ప్రయత్నం అంతక్కర్లా. అన్ని కనపడుతూ ఉన్నప్పటికీ సంబంధాన్ని కలిగించుకోకుండా ఉంటే, సంబంధం అంటే రిలేషన్షిప్ అంటారు ఇంగ్లీష్. ఏం లేదు నీకు, నువ్వే అట్లా ఉంటే నువ్వు హాయిగానే ఉంటావు. మరి ఎందుకు వస్తుంది ఆ సంబంధం అంటే భ్రాంతి చేత. నాకు కావాలి, అవసరం ఉంది అని ఎందుకో అనిపిస్తుంది. ఏమిటి అవసరం ఏం లేదు. నిజంగా యథార్థాన్ని విచారిస్తే ఆత్మకు జన్మ ఎక్కడా? ఆత్మకు జన్మ ఎక్కడ పుట్టలేదు. సంకల్ప వశం చేత స్వయంగా ఊరిని అవుతున్నావు. సంకల్ప వశం చేత నువ్వు కల్పించుకోవడం అంటే మనసులో ఏదేదో అటు చిత్రం చేసావు, అది నిజం అనుకుంటావు. మనం లోపల ఏదో ఆలోచిస్తున్నంతసేపు అది నిజం అన్నట్టుగానే ఉంటాం. కళ్ళు తిరిగి ప్రపంచం అంతా చూస్తే అది అబద్ధం అనిపిస్తుంది. అట్లాగే కళ్ళలో వచ్చినంత నిజం అని అనిపిస్తుంది అప్పుడు. దాని తర్వాత చూస్తే కాదు. మరి ఏం జరుగుతుందంటే దాంట్లో అది నిజము అన్నటువంటి భావం కలుగు. ఇప్పుడు సంకల్పం అనే దానికి ఈ రకమైన అర్థం చెప్పచ్చు. ఏ అర్థం? ఊరికి అవి ఇవి దృశ్యం కనపడటం కాదు, దృశ్యం నిజం అన్నట్లుగా చూస్తే అది సంకల్పం. దృశ్యం నిజం అనుకున్నప్పుడు సంకల్పం పూర్తయినట్లు. అది ఊరికి పైపోయిన అది ఇది కనపడుతుంది, దాన్ని మనం పెద్దగా పట్టించుకోలేదు, నిజం అనుకోలేదు, అబద్ధం అన్న దృష్టితో చూస్తున్నాం. అప్పుడు అది సంకల్పం పూర్తిగా. సంకల్పంలో మొట్టమొదటి అంకురం అన్నాడు. మొట్టమొదటి అంకురం మాత్రం మొలకొచ్చింది. మొలక పెరిగి పెద్ద చెట్టు కాల. సంకల్పం బాగా ఎప్పుడు వచ్చినట్టు అన్ని కనబడి అన్నిటితో సంబంధం ఏర్పరచుకుని రాగద్వేషాలు కలుగుతుంది, నిజం అనుకొని జరుగుతూ ఉంటే అది అప్పుడు బాగా ముదిరినట్టు సంకల్పం. సంకల్ప నాశం కోసం ప్రయత్నించటం చేత జీవుడు భయాన్ని పొందకుండా ఉంటాడు. సంకల్ప నాశం కోసం ప్రయత్నించడం చేత అంటే ఈ సందర్భంలో చెప్పుకోవాలి, సంకల్ప నాశం అంటే సంబంధం పెట్టుకోకుండా చూడటం. భావన చేయనంత మాత్రం చేత సంకల్పం స్వయంగా క్షీణిస్తుంది. భావన చేయనంత మాత్రం చేత, భావన అంటే కావాలని దాని గురించి ఆలోచించడం. ధ్యానము అని కూడా, ధ్యానము భావన, ఒక దాని గురించి మళ్ళీ ఆలోచిస్తూ ఉండటం, నిజం అనుకోవటం. 2 సార్లు 3 సార్లు 4 సార్లు అనుకున్నప్పుడు నిజం అయిపోతుంది. అటువంటి భావన లేకుండా ప్రపంచాన్ని చూస్తూ ఉంటే సంకల్పం స్వయంగా క్షీణిస్తుంది, దాని బలం తగ్గిపోతుంది.
ఏదో అక్కడ ఉందంటే ఏం లేదు, అది ఒక మాయ కనపడుతుంది. గోడ మీద నీడ పడింది, ఏంటంటే ఏం నీడ, సరే వదిలేసేసి మళ్ళీ వేరే పనిలోకి వెళ్ళిపోయినాం. ఆ నీడ మనల్ని బాధించదు. ఎవరో మనిషి వచ్చాట, ఎవడో మనిషి మన పర్లేదు, ఎవడో మన ఇంటికి పక్కింటికి అంటే మన సంబంధం పెట్టుకోరా, అయిపోయింది. ఎవరో మనిషి వచ్చాట, మన ఇంటికి మన కోసమే సంబంధం పెట్టుకున్నాం, వాళ్ళతో వ్యవహారం జరిగింది, దానిలో రాగమో ద్వేషమో వచ్చింది, అందువల్ల సుఖమో దుఃఖమో కలిగింది. ఇదంతా ఏంటంటే సంకల్పం ఇంకా దూరం దూరం వెళ్ళి ముదిరిపోయినట్టు. పక్కింటి వాడికి ఎవరు మాకు కాదులే అన్నాం, అయిపోయింది. దాని గురించి మళ్ళీ ఆలోచించలేదు. అది భావన చేయకుండా ఉండడం అంటే అది. ఊరికే కనపడుతుంటే పర్వాలేదు, దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే దాన్ని భావన అంటున్నాం. భావన చేయనంత మాత్రం చేత సంకల్పం స్వయంగా క్షీణిస్తుంది. ఓ పుత్రుడా, పూర్రేకును నలపటానికైనా ప్రయత్నం కావాలేమో కానీ ఊరక ఉండటానికి ఏ ప్రయత్నం కావాలి? చూడండి ఎంత తేలిగ్గా చెప్తున్నాడు. పువ్వును నలపటానికైనా కొంచెం ప్రయత్నం కావాలి. పువ్వు రేకుని మొత్తం పువ్వు, ఒక పువ్వు రేకు తీసుకుంటే చాలా పల్చగా ఉంటుంది, స్మూత్ గా పల్చగా నాజూకుగా ఉంటుంది. దాన్ని నలపడానికి ఎంతగా ప్రయత్నం కావాలి? సంకల్పం ఆపడానికి అది కూడా అక్కర్లేదు అంటున్నాడు. మనకి సంకల్పం ఆపడం చాలా కష్టం ఉన్నట్టుగా ఉంటుంది, కానీ నేనేం చెప్తున్నాడు, చాలా తేలిక. ఎందుకని? దాని పదార్థం లేదు అసలు. ఊరికి మనసులో అట నిజం అనుకుంటే ఉంటుంది, లేదంటే పోయింది. కాలు గదలు చక్కర్లేదు, చెయ్యి గదలు చక్కర్లేదు, కళ్ళు గదలు చక్కర్లేదు, తలకాయ గదలు చక్కర్లేదు, ఊరక ఇది లేదు అని నీ మనసులో పడితే అయిపోయింది, సంకల్పం పోయినట్టే. నలపటానికి కావలసిన అంత ప్రయత్నం కూడా అక్కర్లేదు. ఓ ముని, సంకల్పం చేతనే సంకల్పాన్ని జయించి, ఇది సంకల్పం చేతనే సంకల్పాన్ని జయించి మనస్సు చేతనే మనస్సును పడగొట్టి ఆత్మయందు స్థితుడవై ఉందో. ఇది ఇన్స్ట్రక్షన్, అంటే సాధన ఏం చేయాలి అని మనకు ఉపదేశం. ఏం చేయాలి అంటే మనకి మనల్ని బాధించేది ఏది అంటే సంకల్పం. మరి ఏం చేయాలి అంటే దాన్ని తీసేయాలి. తీసేయడానికి ఏం కావాలంటే తీసేయడానికి కూడా సంకల్పమే కావాలి. అది ఇక్కడ సమస్య. సంకల్పం చేతనే సంకల్పాన్ని జయించి మనస్సు చేతనే మనస్సును పడగొట్టి ఆత్మయందు స్థితుడవై ఉండు అంటే ఏంటి? ఇప్పుడు చేసే పనే చేయాలి. ఏం చేస్తున్నావు? మనస్సుకి అర్థం చేయిస్తున్నావు, ఇట్లా 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 కదా, అట్లా ఇది అది తప్పు, ఇది ఇటు చెప్పడం వల్ల మనస్సు తన సంకల్పాన్ని, తనలో వచ్చేటటువంటి సంకల్పాన్ని తానే అడ్డుకోవాలి. ఎట్లా అడ్డుకుంటుందంటే మనకు తెలిసిందే, ఒక ఆలోచనకి అడ్డుకోవడానికి ఇంకొక ఆలోచన మనలోనే వస్తుంది. ఇట్లా చేస్తే భయం వస్తుంది, ఇట్లా చేస్తే తప్పు అవుతుందేమో, ఏదో పని చేయాలి, ఏం తప్పలేదు అని మళ్ళీ మనకే అనిపిస్తుంది. బయటకు వెళ్తే ఏమైనా వాన వస్తుందేమో, ఇవాళ వాన రాదేం రాదు అని మళ్ళీ మనకే అనిపిస్తుంది. ఇట్లా ఒక సంకల్పాన్ని ఇంకొక సంకల్పం చేత తీసేసుకోలేకపోతే ఏమవుతుంది? అటొక సంకల్పం ఇటొక సంకల్పం, అటొక సంకల్పం ఇటొక సంకల్పం ఘర్షణ కలిగిస్తూ ఉంటుంది. సాధారణంగా మనం చేస్తాం, ఒక సంకల్పం రంగానే ఇంకొక సంకల్పం వచ్చి దాని సహాయంతో మొదటి దాన్ని తీసేస్తాం. ఏది ఎక్కువ ఉంటుందంటే దేనికి ఎక్కువ బలం ఉంటుంది? రెండు ఉన్నాయి. దేనికి రెండు సంకల్పాలు, ఒక్కోసారి 2, 3, 4 కూడా రావచ్చు. దేనికి ఎక్కువ బలం ఉంటే అది జయిస్తుంది, అన్ని తనలో తాను కొట్టుకొని. ఒక్కోసారి అన్ని అనుకూలమైన సంకల్పాలే వచ్చినాయి, అన్ని అనుకూలమైన మొదటి సంకల్పం, దానికి అనుకూలంగా 2, దానికి అనుకూలంగా 3, అప్పుడు ఏం ఘర్షణ ఉండదు. ఇప్పుడు వెళ్దామా, వెళ్దాం, వాంగ అదిలే, అక్కడికి అక్కడికి ఇది అవుతుంది కదా, అట్లా అంత పాజిటివ్ గా ఆలోచించడం అన్నమాట, ఎదురు లేకుండా ఆలోచించడం. ఇప్పుడు బాగున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ మనసులో తనతో తాను మాట్లాడుకోవడం, తనతో తాను యుద్ధం చేసినట్లుగా చేయడం, ఇవన్నీ మనసుకు తెలుసు. అదే పద్ధతిని మనం దీనికి ఉపయోగించాలి. ఇది నిజం అని మనకు అనిపించినప్పుడల్లా ఇది నిజం కాదు, కళ లాంటిది, నాటకం లాంటిది, తెర మీద బొమ్మల లాంటిది, ఇంద్రజాలికుడు చేసిన గారడి అంటే కనిపిస్తుందా నిజంగా మ్యాజిక్ లాంటిది, ఎండమావులలో నీరు లాంటిది. ఇట్లా రకాల ఉదాహరణలు ఉన్నాయి మనకి ప్రపంచంలో. అటువంటిది కానీ ఇది నిజం కాదు అని ఇంకొక సంకల్పం వచ్చి ఇది నిజం అనేటువంటి సంకల్పాన్ని తీసేయాలి. అంటే మనకు సాధన ఏంటి తెలిసిన సాధన ఏంటి? ఇక్కడ ఇందులో నిజం అని అనిపించినప్పుడు నిజం కాదు అని గుర్తు చేసుకోవాలి.
సంకల్పం చేతనే సంకల్పాన్ని జయించి మనస్సు చేతనే మనస్సును పడగొట్టి ఆత్మయందు స్థితుడవై ఉండు. సులభ సాధ్యమైన ఈ కార్యంలో ఏం కష్టం ఉంది? సంకల్పం లెస్సగా శమిస్తే జగత్తంతా శమిస్తుంది. సంకల్పం బాగా ఆగిపోతే, అంటే పుట్టకుండానే పోతే, అస్సలు పుట్టకుండా ఉండడం, పుట్టినా కూడా మొలకగానే ఉండి అక్కడ చచ్చిపోతుంది, మొలకగా ఉంటుంది ఆడిపోతుంది, నీళ్లు పోయకుండా ఉంటాయి. అట్లా సంకల్పం ఆగిపోతే జగత్తంతా శమిస్తుంది. జగత్తంతా ఎక్కడో లేదు, మన ఆలోచనల్లోనే ఉంది. ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటే జగత్తు లేకుండా పోతుంది. సంకల్ప అభావం చేత సంసార దుఃఖమంతా సమూలంగా నశిస్తుంది. సంకల్ప అభావం చేత సంసార దుఃఖమంతా సమూలంగా నశిస్తుంది. సంకల్ప అభావం, సంకల్పం లేకపోవడం చేత జగత్తంతా శమిస్తుంది అన్నారు. దాన్ని మళ్ళీ వివరణ. సంసార దుఃఖమంతా, దుఃఖం కూడా సమూలంగా నశిస్తుంది. దుఃఖం అంతా నశించడానికి ఏం లేదు, సంకల్పాన్ని ఆపడం నేర్చుకోవాలి. ఆపడం అంటే పూర్తిగా ఆపితే ఎట్లాగా నాకు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదా అంటే, ఒక సంకల్పాన్ని ఇంకొక సంకల్పంతో ఆపాలి. అంటే మలిన వాసనలని మంచి వాసనల సహాయంతో ఆపాలి. ఇక్కడ మంచి వాసన అంటే ఏంటి? ప్రపంచము పుట్టలేదు, అంత నాటకము, నేను శుద్ధ చైతన్యము, నాకు ఏది అంటటం లేదు, దేనితోనూ నాకు సంబంధం, రిలేషన్షిప్ దేనితోనూ లేదు, నేను అసంగ స్వరూపము. ఇటువంటి భావాలు మంచి వాసనలు. వీటిని వృద్ధి చేసుకుని ఇప్పుడు మనం చేసేది అదే, మళ్ళీ 10 సార్లు చదువుతున్నామంటే అదే విషయాన్ని సద్వాసనలు, మంచి వాసనలు గట్టి పట్టడం కోసం. ఇట్లా గట్టిపడిన మంచి వాసనలు ఏం చేస్తాయి? అంతకు ముందు ఉన్నటువంటి శరీరము నేను, ప్రపంచం నిజము, ప్రపంచానికి నాకు ఏదో ఒక రకమైన సంబంధం ఉంది, ఇది కావాలి, ఇది వద్దు, ఇటువంటివి పెట్టుకుని సంసార దుఃఖాన్ని పొందుతున్నాడు. ఇప్పుడు సంకల్ప అభావం చేత సంసారమంతా సమూలంగా నశిస్తుంది. సంకల్పం నశించి చేయడం ఎట్లాగని మనకు కుదరదు. ఇప్పుడు చెప్పాను, మలిన వాసనలను మంచి వాసనల సహాయంతో తీసేయాలి. తర్వాత ఇక్కడ వశిష్ఠ మహర్షి అంటే ఇక్కడ ఈ దాసురుడే మళ్ళీ చెప్తారు, అక్కడ చూద్దాం. తత్వవేత్తల్లో శ్రేష్ఠుడైన కుమారా, వాడికి ఇంకా వింటూనే ఉన్నాడు. అప్పుడు తత్వవేత్తల్లో శ్రేష్ఠుడను వాడిని అడ్రస్ చేస్తున్నారు. తత్వవేత్తల్లో శ్రేష్ఠుడైన కుమారా, ఈ సంకల్పమే మనస్సు, జీవుడు, చిత్తం, వాసన సహితమైన బుద్ధి అవుతుంది. అంత కల్పన అట. శుద్ధ చైతన్యంలో వచ్చిన కదలిక సంకల్పం అనుకుంటే ఏ పేరైనా బిడ్డదంత సంకల్పమే. ఇవన్నీ పేర్లలో తేడాయే కానీ అన్నిటి పదార్థం సంకల్పమే. జగత్తులో సత్యత్వ బుద్ధి తొలగితే ఇక దేని వాసన సంభవిస్తుంది? ఇది జగత్తు సత్యత్వ సంకల్పం ఎట్లా బాధపడకుండా ఉండటం, ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే ఇది ఒకటి. జగత్తులో సత్యత్వ బుద్ధి తొలగితే, వశిష్ఠ మహర్షి ఎక్కువగా చెబుతూ ఉంటారు, ప్రపంచం లేదని అన్ని కథల్లో దాదాపుగా అదే వస్తూ ఉంటారు. ప్రపంచం ఊరికే శుద్ధ చైతన్యంలో వచ్చినటువంటి ఒక చలనం, ఒక స్పందన, దానివల్ల ప్రపంచం కలుగుతోంది అనేటువంటి జ్ఞానాన్ని గట్టిగా కలిగితే దేని యందు వాసన సంభవిస్తుంది? భావనాక్షయం చేత మోక్ష సిద్ధి కలుగుతుంది. భావన అంటే అనుకోవడం, ఊరికి 10 సార్లు అనుకోవడం, అది కనుక ఆగితే మోక్ష సిద్ధి కలుగుతుంది. కనుక దృఢాభ్యాసం చేత దృశ్యాన్ని రహితం చేసి ఈ జగత్తంతా అసత్యం అని తెలుసుకోవాలి. కనుక మళ్ళీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తున్నాడు? దృఢ అభ్యాసం చేత, దృఢం గట్టి అభ్యాసం అంటే, అభ్యాసం అంటే ఏంటి మాటకు అర్థం? ఒకే పనిని మళ్ళీ చేస్తూ ఉంటే అభ్యాసము అంటారు.
మనకు పక్క మీద నేను ఏబిసిడీలు రాసిస్తే మళ్ళీ మళ్ళీ దాని మీద రుద్దుతూ అటు చూస్తూ ఇటు చూస్తూ చేస్తూ రకరకాలుగా చేస్తుంటే దాన్ని అభ్యాసం అంటాడు, అక్షరాభ్యాసం అంటుంటాం. అటువంటి అభ్యాసం దృఢమైన అభ్యాసం చేత దృశ్యాన్ని రహితం చేసి, దృఢమైన అభ్యాసం అంటే ఏం చేస్తారు? అభ్యాసం ఏ అభ్యాసం చేసినా అభ్యాసం చేత దృశ్యాన్ని రహితం చేసి ఈ జగత్తంతా అసత్యం అని తెలుసుకోవాలి. దృశ్యాన్ని రహితం చేసి అంటే దృశ్యం కనపడకుండా చేస్తే మళ్ళీ దృశ్యాన్ని అసత్యం అని తెలుసుకోవడం అంటే ఏంటంటే ఇక్కడ ఉండగానే అసత్యం అని తెలుసుకోవడం. మొత్తం బాంబు లాంటిది లేదా పోషపతాస్త్రము బ్రహ్మాస్త్రం ప్రపంచం మొత్తాన్ని పగలబెట్టేసి లేకుండా చేయటం కాదు. ప్రపంచం ఉన్న సమయంలోనే కనపడుతున్నప్పుడే విజ్ఞాన దృష్టితో చూస్తే ఇదంతా ఏం లేదండి, మనసులో వచ్చిన మార్పు, మనసు అట్లా చెల్లిస్తూ ఉంటుంది, ఏదో జరుగుతున్నట్టు అని తెలుసుకోవడం. ఆ విధంగా చేస్తే దేహంలో ఆత్మభావం లేకపోవడం చెప్పిన ఇంకొకటి ముందేమో జగత్ సత్యత్వ ప్రాక్టికల్టీ ఏం చేయొచ్చంటే జగత్తులో సత్యత్వ సత్యం కాదని జగత్తును గురించి ఆలోచిస్తూ ఉండటం. రెండవది ఇంకోటి ఏంటి, దేహంలో ఆత్మభావం లేకపోవడం చేత నేను దేహం అని కాకుండా నేను దేహం కాదు, నాకు దేహం సంబంధం లేదు, నాకు అసలు దేహానికి నాకు రిలేషన్షిప్ ఏమి లేదు, దేహం ద్వారా దేహం నేను స్వప్న చేయలేను, దేహం ఏదో పని చేస్తుంటే నాకు సంబంధం లేదు, ఈ విధంగా ఉండమంటున్నాడు. దేహంలో ఆత్మభావం లేకపోవడం చేతను దేహ బాంధవ మిత్రాదులందరూ మిథ్యా రూపాలను నిశ్చయించడం ద్వారాను మనం దేంతో సంబంధం పెట్టుకుంటున్నాం? దేహంతో సంబంధం పెట్టుకుంటాం, బంధువులతో సంబంధం పెట్టుకుంటున్నాం, ఇంకా మిత్రులు, అట్లాగే ఆదులు అంటే మొదలైన వాళ్ళు అంటే ఏం చెప్పుకోవచ్చు? ధనం, గృహం, ఇంకా ఏదో పుణ్యం, పాపం, కీర్తి, ప్రతిష్టలు ఇట్లాంటి వాటన్నిటితో సంబంధం పెట్టుకుంటున్నాం. ఇవన్నీ మిథ్యా రూపాలు అని నిశ్చయించడం ద్వారాను వాటిపై ఆసక్తి జనించకుండా ఉంటుంది. అంటే ఇక్కడ రెండు విషయాలు చెప్పాడు. ఒకటి దేహవాసన, దేహమే నేనని అనిపిస్తూ ఉండటం, దాన్ని తీసేయాలన్నాడు. రెండవది ప్రపంచం నిజం అని అనిపిస్తూ ఉంటుంది, దాన్ని తీసేయాలి, అంటే లోకవాసన. ప్రపంచం ముఖ్యంగా శిశమోష ఎక్కువగా వీడిని టచ్ చేస్తూ ఉంటారు. మనకు కూడా ఈ రెండు ముఖ్యం. మూడోది శాస్త్రవాసన అనేది ఒకటి ఉంది. శాస్త్రంలో ఎట్లా చెప్పింది ఎవరు చేయకపోతే ఎట్లాగు అని. ఈ రోజులు పెద్దగా శాస్త్రాన్ని ఎవరికి పట్టించుకోవట్లేదు, ఏది ఎవరు ఇష్టం వచ్చిన వాడు చేస్తున్నారు. లోకంలో మార్పు వచ్చింది, శాస్త్రవాసన మనం కూడా ఎక్కువ చెప్పుకోకర్లేదు. దేహవాసన, నేను శరీరము అని అనిపిస్తూ ఉండటం. లోకవాసన, లోకం సత్యం అని. ఈ సెంటెన్స్ లో రెండు చెప్పాడండి, మళ్ళీ ఒకసారి చదువుతా. దేహంలో ఆత్మభావం లేకపోవడం చేత దేహవాసన తీసేయడం, దేహ బాంధవ మిత్రాదులందరూ మిథ్యా రూపాలను నిశ్చయించడం ద్వారా, అంటే ప్రపంచంలో మనం దేంతో రిలేషన్షిప్ పెట్టుకుని అదంతా మిథ్య. ప్రపంచం మొత్తం మిథ్య అండి. నేను చూస్తున్నాను కదా, ఆకాశం కనపడుతున్నాం, ఆకాశంలో సూర్యుడు కనపడుతున్నాడు, రాత్రిపూట నక్షత్రాలు కనపడతాయి, తరువాత ఎంతో మంది మనుషులు కనపడుతున్నారు, జంతువులు కనపడుతున్నారు, మనకి ఎన్నెన్నో పదార్థాలు కనపడుతున్నాయి, కొండలు, కోనలు, లోయలు, నదులు, సముద్రాలు ఇట్లాంటివి ఎన్నో కనపడుతున్నాయి. అంటే వాటితో ఎటు మనకి సంబంధం పెట్టుకోం మనం. ఏవో ఉంటాయి, జాగ్రత్తలో చదువుకోవచ్చు, ఉంటాయి. అవన్నీ మిథ్య అని కూర్చొని ఆహాహా నేను వాటన్నిటిని మిథ్య చేశాను అనుకుంటే చాలు. దేన్ని ఇక్కడ చెప్పాడు, దేహం మీద, బంధువుల మీద, మిత్రులు మొదలైన వాటి మీద, అంటే మనకు బాగా దగ్గరగా ఏవైతే ఉంటాయో వాటి మీద సంబంధాన్ని తీసేయాలి, వాటిని మిథ్యా రూపాలని వేస్తారు. ఆ నక్షత్రం మిథ్య అండి అనుకుని మనకేం ఉపయోగం లేదు, సాధన చేసేటప్పుడు ఇది చేయాలి. అందుకని ఇటువంటి అక్కడక్కడ చెప్తుంటారు సాధనకి అనుకూలమైనటువంటి ఆ ఉపదేశాలు. వీటిని విద్యా రూపాలను నిశ్చయించడం ద్వారాను వాటిపై ఆసక్తి జనించకుండా ఉంటుంది, ఆసక్తి పుట్టదుట. అట్లా
ఆసక్తి నశిస్తే హర్షామర్ష జనన మరణాలు సంభవించవు. ఆసక్తి నశిస్తే హర్షామర్ష, హర్షం అంటే సంతోషం. ఆసక్తి అంటే ఏంటి? ఒకదాన్ని చూస్తే ఇదేంటి అనుకోవడం. స్టార్టింగ్ జస్ట్ క్యూరియాసిటీ అంటారు, కుతూహలం అంటే స్టార్ట్ అవుతుంది. తర్వాత కొంచెం ముదిరినప్పుడు ఆసక్తి. అది ఎట్లా ఉంది, ఏమైంది దాని సంగతి ఏంటి, క్రికెట్ స్కోర్ ఎంత అయింది, అదనమాట ఆసక్తి. పెద్ద కోరిక లాగా ఇంకా రాలేదు కానీ ఆసక్తి. ఆసక్తి నశిస్తే హర్ష అమర్ష. అమర్షం అంటే కోపం, హర్షం అంటే సంతోషం. జననం మరణాదులు సంభవించవు. కాబట్టి ఎటువంటి సుఖ దుఃఖాలు విభ్రమాలు కలిగినా ఇదంతా అసత్తు అని నిశ్చయించాలి. ఇది ఇంకా ప్రాక్టికల్ అండి. ఇది కూర్చొని అనుకోవడం కాదు. ఎటువంటి సుఖ దుఃఖాలు విభ్రమాలు కలిగినా, సుఖ దుఃఖాలు కలిగిన సమయంలో, కలుగుతూ ఉన్న సమయంలో ఇది నిశ్చయించాలి. ఇదంతా అసత్తు అని నిశ్చయించాలి. అసత్ వస్తువు సత్ ఎన్నటికీ కాలేదు. అసత్ వస్తువు సత్ ఎన్నటికీ కాలేదు. ఇది అసత్ వస్తువు అంటే ప్రపంచం ఎప్పటికీ సత్తు కాలేదు. మనకి ఎప్పుడు అనిపిస్తే చాలు ఏంటంటే నిన్నున్న ప్రపంచం వాడు ఉందా, ఎంత మార్పు వచ్చింది, అదే అసత్. ఇట్లా తేలిక మనం చెప్పుకోవడానికి. 10 ఏళ్ల క్రితం ఉన్నది ఉందా, నా చిన్న తప్పుడు అక్కడెక్కడ ఉండేవాడు, అది ఉందా ఇప్పుడు? చూస్తే ఏదీ లేదు. అదే అసత్ అంటే. ఇవాళ ఉన్న ప్రపంచం మాత్రం చాలా నిజం అని, గట్టిగా ఉంటుందని, దీన్ని ఏదేదో చేసి రేపటి ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మార్చుకుని అప్పుడు మనం సుఖపడదామని, ఇదంతా ఊహ, సంకల్పము అంటే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ క్షణంలో ఉన్నదాన్ని పట్టించుకున్నా పర్వాలేదు, అది పట్టించుకోకుండా ఈ క్షణంలో ఉన్నదాన్ని ఉపయోగించుకుని ప్రపంచాన్ని మార్చి మనకు అనుకూలంగా భవిష్యత్తులో మనం సుఖపడదాము. ఇది సంకల్పం. దీన్ని తీసేయమంటున్నాడు. ఎటువంటి సుఖ దుఃఖాలు విభ్రమాలు కలిగిన మామూలుగా ఊరికి కూర్చొని ఎంత మిథ్య అనుకోవటం రెండవ రకం, సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ ఏంటంటే సుఖ దుఃఖాలు విభ్రమాలు కలిగినప్పుడు నిజం అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఇదంతా అసత్తు అని నిశ్చయించాలి. అసద్వస్తువు సత్ ఎన్నటికీ కాలేదు. సంకల్పం నిజంగా సత్యమై ఉంటే దాన్ని నిగ్రహించడం దుస్సాధ్యమవుతుంది. చూడండి ఇంకొక లాజిక్. సంకల్పం కనుక నిజం అయితే దాన్ని నిగ్రహించడం ఎవరి వల్ల కాదు. కానీ అది అసత్తు కాబట్టి దాని దమనం అంటే దాన్ని తొట్టుపెట్టేయడం, ఆపేయడం సుసాధ్యమే అవుతుంది, తేలిగ్గానే కుదురుతుంది. పైన పువ్వు నలపడానికైనా కొంత శ్రమ కావాలి, కానీ సంకల్పాన్ని తీసేయడానికి ఏం కావాలి అని అడుగుతాడు. అట్లా ఇటు అది అబద్ధం కాబట్టి దాన్ని తీసేయచ్చు. నిజంగానని మీకు అనుమానం వచ్చింది అనుకోండి, మనం చాలాసార్లు విన్నాం కాబట్టి అనుమానం రాకూడదు. అనుమానం వస్తే ఎవరికి వారు చెప్పుకోవాల్సిన సమాధానం, తేలికపాటి సమాధానం ఉంది. గాఢ నిద్రలో దానంతరది పోతుంది, చాలా తేలిగ్గా పోతుంది ప్రపంచం అంతా. అటువంటి శక్తి ఎందుకో పెట్టాడు దేవుడు. కాసేపు దాంట్లో కలిసి సుఖ దుఃఖాలు పొందుతూ ఉండటం. మరీ ఎక్కువసేపు సుఖ దుఃఖాలు పొందితే శ్రమ పడిపోతున్నాడు అని ఆ ప్రకృతితో లేక ఈశ్వరుడు మరొక అవస్థను కల్పించారు మనకి. అన్నిటిని పక్కన పెట్టేసేసి ఏది సంకల్పించకుండా హాయిగా ఉండొచ్చు. అందువలన సంకల్పాన్ని తీసేయడం కుదురుతోంది కొన్ని సందర్భాలు. ఏ సందర్భం? ముఖ్యమైన సందర్భం ఇప్పుడు చెప్పినట్టు గాఢ నిద్ర. అటువంటి సందర్భాల్లో ప్రపంచాన్ని తీసేయడం కుదురుతుంది. అటువంటివి ఇంకేమైనా ఉన్నాయండి? ఎప్పుడు నిద్రైనా అంటే ఇంకా కొన్ని ఉన్నాయి. తీవ్రమైన దుఃఖం, నొప్పి అనుకోండి, ఏ యాక్సిడెంట్ లోనూ కాలో ఏదో జరిగింది, కొంతమంది చూస్తుంటాం కదా, ఏమవుతారు? స్పృహ తప్పు పడిపోతారు.
పెద్ద జ్వరం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, భరించలేనంత నొప్పి వచ్చినప్పుడు, అట్లాగే మానసికంగా కూడా భరించలేనటువంటి నష్టము, అవమానము అటువంటిది జరిగినప్పుడు కాసేపు స్పృహ తప్పుతుంది. అంటే తనను తాను మర్చిపోయే స్థితి. అప్పుడు ఏం జరుగుతుంది? సంకల్పాన్ని తీసేసే శక్తిని ఉపయోగించుకున్నాడు. ఇది తట్టుకోలేనంత దుఃఖం వచ్చినప్పుడు ప్రకృతి స్పృహదప్పు పడిపోయేటట్టు చేసింది. స్పృహదప్పు పడిపోవడం ఏంటి? సంకల్పాన్ని కాసేపు తీసేసేటటువంటి. ఇవి సహజంగా కలుగుతున్నాయి. మరి వాటి వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా అంటే ఏం ఉపయోగం లేదు. ఆ కాసేపు హాయిగా ఉంటుంది. గాఢ నిద్ర ఉన్నందువల్ల ఆత్మజ్ఞానం కలగదు. ఎప్పుడు వస్తుంది? గాఢ నిద్రను గురించి విచారణ చేసి, ఆ స్పృహ తప్పి పడిపోయిన స్థితిని గురించి విచారణ చేసి, ఓహోహోహో అటువంటి స్థితి కుదురుతుందన్నమాట. ఏది? ప్రపంచంతో శరీరంతో సంబంధం లేకుండా ఉండగలిగిన స్థితి కుదురుతోంది. ప్రకృతిలోనే ఉంది. ఆ స్థితిని మళ్ళీ మనం ఇప్పుడు సంపాదించాలి. ఎట్లా? పగ్గాలు మన చేతిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు అట్లా వేరు చేసుకునే శక్తి. ఏదైనా కొద్దిగా అవసరం అయింది అంటే కొద్దిగా కాసేపు ప్రపంచంలో వ్యవహారం చేయడం, మళ్ళీ అవసరం లేదు చాలు అనగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటువంటి. దానంతరం వచ్చేటి అప్రయత్నంగా వస్తూ ఉంటుంది. అప్రయత్నంగా సంకల్పం ఆగిపోతే నిద్ర లేదా మూర్ఛ, సమాధి ఇటువంటి మాటలు వాడుతూ ఉంటారు. నిద్ర, మూర్ఛ, సమాధి అది అప్రయత్నంగా వస్తుంది. ప్రయత్నపూర్వకంగా ఎట్లా చేయొచ్చు అంటే చెప్పినట్టు మంచి సంకల్పంతో చెడు సంకల్పాన్ని తీసేయాలి. సమాధానం చెప్పి జ్ఞాన పద్ధతి అది. ఇది ప్రాణాయామం చేసి గాలి బంధించేస్తే ఆక్సిజన్ చాలక మనస్సు ఆగిపోతుంది. అట్లాగా ఇక్కడ మనస్సు కన్విన్స్ అయ్యింది. అంటే తనకు తాను అంగీకరించి ఒప్పుకుంది. అవును, అనవసరం ఆలోచించడం, అనవసరం అని తెలుసుకొని తర్వాత ఆలోచిస్తేనే ఎక్కువ కష్టం వస్తుంది. ఏ ఆలోచన లేకుండా ఉంటే హాయిగా ఉంటుంది. ఇది అంగీకరిస్తే మనసు ఆగిపోతుంది. దానంతరికే మనకి సహాయం చేస్తుంది ఆగిపోయి. ఆ విధంగా చేయాలంటున్నాడు. అటువంటి అవకాశం ఉందా అంటే ఉంది అనటం చెప్పడానికే మనము సుషుప్తి, మూర్ఛ రెండు చూసాం. గాఢ నిద్ర, స్పృహ పడిపోవడం కుదురుతుంది. కాబట్టి దాని గమనం సుసాధ్యమే అవుతుంది. ఈ ప్రపంచం అనే మాలిన్యం బొగ్గు యొక్క నలుపు లాంటిది అయ్యుంటే దాన్నెవరు శుభ్రం చేయలేరు. బొగ్గు యొక్క నలుపు లాంటిది అంటే సహజం అనమాట. బొగ్గుకి నలుపు సహజంగా ఉంటుంది. అదే విధంగా ఉదాహరణ ఎందుకు చెప్పారు? బొగ్గు యొక్క నలుపు సహజం అయితే నువ్వు ఎంత కడిగినా, సబ్బు పెట్టినా, రుద్దినా, పగలగొట్టినా, ఏం చేసినా నల్లగానే ఉంటుంది. పై నుంచి కిందాక దాని సెంటర్ కోర్ నుంచి కూడా అంతా నలుపు నలుపు నలుపు. అట్లా అయితే దానిని తీసేయడం ఎవ్వడి వల్ల కాదు. అట్లాగే ఈ ప్రపంచం కూడా నిజం. అది ఎప్పుడు నీకు సంబంధం కలుగుతుంది. దానిని తీసేయడం కుదరదు అని కనుక నిజంగా అయితే అది ఎవరు ఎన్నడూ ఆపలేడు. దేవుడు కూడా ఆపలేడు. సంకల్పం అటువంటిది కాదు. బొగ్గులాగా నలుపు లాంటిది కాదు. మరి ఎటువంటిది అంటే ఇంకో రకమైన ఉదాహరణ ఇస్తున్నా చూడండి. కొద్దిపాటి ప్రయత్నంతో వేరు చేయవచ్చు. దీని నుంచి ప్రపంచం నుండి మనని వేరు చేసుకోవచ్చు. ధాన్యం మీద పొట్టు, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ధాన్యం మీద పొట్టు అంటే ఒడ్ల గింజలు, వరి ఒడ్ల గింజలు అంటే ఇంగ్లీష్ లో ఉంటారు ప్యాడీ. పైన ఉన్నటువంటి పొట్టుని దంచితే లోపల ఉన్నటువంటి బియ్యం మనకు వస్తాయి. మరి సహజమా కాదా? లోపల ఉన్న బియ్యపు గింజ మీద కొంచెం ఆ పసుపు రంగు ఉంటారు పొట్టు, ఊక అని కూడా అనుకుంటారు. ఆ పొట్టు ఉండటం సహజమే అయినప్పటికీ అడ్డుకోకుండా ఉంది. ఇది అక్కడ సహజం. ఇక్కడ కొంచెం దంచితే ఆ రెండు వేరైపోయినాయి. దంచితే ఎందుకు వేరైనా? దంచితే విరిగిపోవడం, నలిగిపోవడం, పొడైపోవడం కావాలి అవుతుంది. అది బియ్యాన్ని మీరు దంచుతున్నారు, మళ్ళీ మళ్ళీ దంచుతుంటే బియ్యాన్ని ఎంతసేపు ఇంకా వేరు కాదు. బియ్యం పగిలిపోతుంది. ఎంతసేపు వేసినా బియ్యము, బియ్యపు గింజలు, బియ్యపు పొడి, ఇంకా ఇంకా నూక, బాగా పొడి, చూర్ణం అవి వస్తుంటాయి. మొదటిసారి దంచినప్పుడు ఏం జరుగుతుంది? ఊకపోయి బియ్యం వస్తుంది. ఎట్లా కుదిరింది అంటే రెండు కలిసి ఉన్న
ఉన్నట్లు అనిపించినాయి గాని వేరుగానే ఉన్నాయి. అది కూడా ప్రకృతిలోనే ఉంది. బియ్యం మీద ఉన్న పొట్టు సహజంగా రెండు కలిసి ఉన్నట్లు అనిపించినా కలిసి ఉన్నవి కాదు. ధాన్యం మీద పొట్టు, ఇంకోటి రాగి మీద చిలుము వంటి వాటిని తీసేయటం కుదురుతుంది. చిలుము అంటే కొంచెం ప్రయత్నం చేస్తే ఆ చిలుమును తీసేయచ్చు. అది చింతపండు మొదలు పెట్టుకోమైతే. కనుక నీవు ప్రయత్నశీలుడవు కా. అదే ఇప్పుడు మనకి చెప్పింది ఏంటంటే ధాన్యము లోపల ఉన్నటువంటి బియ్యపు గింజ రెండు కలిసి ఉన్నట్లుగా లోపల ఉన్న ఆత్మ బయట ఉన్న ప్రపంచం కలుస్తున్నాయి. ఆ కలుసుకోవడమే సంకల్పం. దానికి నీకు సంబంధం పెట్టుకోవడమే సంకల్పం. దాన్ని తీసేయి. ప్రయత్నశీలుడుగా దానికోసం ప్రయత్నం చెయ్యి. ఓహోహో అదే అని అంగీకరిస్తే చాలు. నీ అనుభవంలో చూసుకోవాలి. అందుకని ప్రయత్నం అంటున్నాడు. అనేక సందర్భాల్లో నాకు దీనికి సంబంధం ఉందా, నాకు దీనికి సంబంధం ఉందా ఇట్లా ప్రశ్నించుకుంటూ వేరు చేసుకోవాలి. అనేక సందర్భాలు ముఖ్యంగా పైన చెప్పాడు సుఖ దుఃఖాలు కలిగినప్పుడు. సుఖ దుఃఖాలు కలిగినప్పుడు నాకు గుర్తున్నదండి అసలు విచారణే రాదు అంటారు. నిజమే. అందుకని ఏం చేయాలి? అంతా బాగున్న సమయంలో విచారణ చేసి గట్టి చేసుకుంటే సుఖ దుఃఖాలు కలుగుతూ ఉన్న సమయంలో విచారణ నిలబడుతుంది. అందుకోసం ప్రత్యేకంగా ధ్యానం, ఇట్లా ప్రత్యేకంగా సత్సంగం, ప్రత్యేకంగా స్వాధ్యాయం అంటే ఇటువంటి మంచి పుస్తకాలు చదువుకోవడం, ఇవన్నీ మనస్సు ప్రశాంతంగా ఉన్న సమయంలో ప్రత్యేకంగా ప్రయత్నంతో చేస్తూ ఉంటే అది ప్రయత్నశీలుడుగా. అంటే అసలైన సమయంలో అంటే అవసరమైన సమయంలో మనకి అది ఉపయోగిస్తుంది. అవసరమైన సమయం ఏది? దుఃఖం ఎక్కువగా కలుగుతున్న సమయం, భ్రమ ఎక్కువగా కలిగే సమయం. ఆ సమయంలో నేనెవరు, దుఃఖం ఏంటి, ఎందుకు వచ్చింది, దానికి నాకు సంబంధం ఎట్లా ఏర్పడింది, ఇట్లా చూసి నిజమైన సంబంధం కాదు అని తనకు తాను చెప్పుకోగలగాలి. ఈ విధంగా చెప్తుంటే వశిష్ఠుడు మళ్ళీ వచ్చాడు. రఘుకులం అనే ఆకాశానికి చంద్రుడి వంటి ఓ రామా, ఈ విధమైన వారి సంభాషణను ఆ రాత్రి యందు విని, ఎవరు మన కథ ముందు మర్చిపోయి ఉండొచ్చు మీరు, చెట్టు చివరి భాగం, చెట్టు పై భాగంలో కూర్చుని దాసుడు అనేవాడు తన శక్తి చేత కూర్చున్నాడు. అక్కడ ఈ కుర్రవాడికి ఉపదేశం చేస్తున్నాడు. చేస్తూ ఉంటే వశిష్ఠ మహర్షి ఎందుకో ఏదో పని మీద ఆకాశంలో వెళ్తూ ఉండో ఈ బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన మాటలు కనపడ్డాయి. ఏంటా అని అక్కడే నిలబడి ఆకాశంలో కూడా విన్నాడు. విన్న తర్వాత అది చాలా బాగుండేటప్పటికీ వారి చెంతకు పోయి ఆ రాత్రి అక్కడ గడిపి వాళ్ళతో గడిపంట వాళ్ళు చెప్పుకునే ఉంటుంది. నా త్రోవన నేను ఏగాను అని చెప్పాడు అని కథను ముగించారు వశిష్ఠ మహర్షి. ముగించి చెప్తున్నారు, ఈ జగత్తు ప్రతిబింబం వలె అసత్యమైన సత్యం వలె కనిపిస్తుంది అని తెలియజేయడానికే నేను నీకు ఈ దాసూరుని కథను చెప్పాను. ప్రపంచం అంతా అయితే సారాంశం వశిష్ఠ మహర్షి చెప్పాడు. సారాంశం కథ జగత్తు ప్రతిబింబం వలె అసత్యమే అయినా, ప్రతిబింబం అంటే అర్థంలో పడ్డ ప్రతిబింబం అంటే ఏదో ఉంటే ప్రతిబింబిస్తున్నట్టు ప్రతిబింబిస్తుందంటే పరబ్రహ్మం పరమాత్మ ఉన్నాడు, ప్రపంచం లాగా ప్రతిబింబిస్తోంది. అదేంటండి మరి ప్రతిబింబం కరెక్ట్ గా ఉండాలి కదా, పరమాత్మ బింబం అయితే ప్రపంచం కూడా పరమాత్మ లాగానే ఉండాలి కదా అంటే అక్కర్లేదు. అద్దం యొక్క రకరకాల అద్దాలు ఉన్నాయి, మనం చూడొచ్చు. కొన్ని అద్దాలు చిన్నవాటిని పెద్దగా చూపిస్తాయి, కొన్ని అద్దాలు పెద్దవాటిని చిన్నగా చూపిస్తాయి, కొన్ని అద్దాలు అసలు ఏం సంబంధం లేనట్టుగా మంచి అందమైన మనిషిని కూడా కోతిలా మొహం లాగా చూపిస్తాయి. అద్దం సరిగా లేకపోతే ఒక చోట ఊపినట్టు, ఒక చోట తగ్గినట్టు, ఒక చోట పెరిగినట్టు ఏంటంటో కనిపిస్తూ ఉంటాయి. అద్దం సరిగా తయారు కాకపోతే రకరకాలు కనిపిస్తాయి. కావాలని తయారు చేస్తుంటారు పిల్లల్ని కాసేపు నవ్వించడం కోసం. అటువంటి ఎగ్జిబిషన్లు అక్కడ ఉంటాయి. 10 రకాల అద్దాలు ఉంటాయి. ఒక చోట చూస్తే పుట్టిగాడు పొడుగ్గా అయిపోయినట్టు, సన్నగా పొడుగ్గా అయిపోయినట్టు, ఒక చోట లావుగా అయిపోయినట్టు రకరకాలు కనపడితే నవ్వుకుంటూ ఉంటారు. అటువంటి ప్రతిబింబం పడుతూ ఉంటుంది. అద్దం బాగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? బింబం అంటే
బింబం ప్రతిబింబం తేడా లేదన్నట్టుగా పడు. అది కూడా ఈ పాయింట్ కూడా మనకు అవసరం. అంటే ఏంటి, మనస్సును కనుక నువ్వు శుద్ధం చేసి నిశ్చలం చేస్తే పరమాత్మ యొక్క అనుభవం కలుగుతుంది. ఎక్కడ? మనస్సులోనే. మనస్సు నిశ్చలమైంది, అర్థంలో ప్యూర్ అర్థం అనమాట, మంచి అర్థం. పైన మట్టి గిట్టి లేదంత తయారు చేసిన బాగా తయారైంది, ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది. పొడుగు కొట్టిది పొడుగు అట్లా కాకుండా. అప్పుడు మన మనస్సులోనే అంటే ఇక్కడ సాధన చేసేవాడు మనస్సులో పరమాత్మ యొక్క ప్రతిబింబం స్పష్టంగా పడితే అది బింబమా ప్రతిబింబమా తేడా లేకుండా రెండు ఒకటే అన్నట్టుగా ఉంటాయి. పరమాత్మని నేను చూశాను అని అనుభవం కలుగుతుంది. ఎక్కడ? మనస్సులోనే. ఎప్పుడు? మనస్సు నిశ్చలంగా శుద్ధంగా ఉంటే. సరే, కథ అయిపోయింది. వశిష్ఠ మహర్షి మళ్ళీ తన సొంత బోధ కొంత చేస్తున్నారు. ఓ రామా, ఒకవేళ ఈ దేహాది దృశ్య జగత్తు సత్యం అయ్యున్నా, చూడండి చాలా గొప్ప మాట. ఒకవేళ ఈ దృశ్య జగత్తు సత్యం అయ్యున్నా నీవు దానికంటే వేరుగానే ఉంటావు కదా. చాలా గొప్ప మాట చూడండి. చాలా మందికి మనం ఎన్నోసార్లు ఒక వర్షం చదువుకున్నాం, వింటున్నాం, ఆలోచిస్తున్నాం. ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు, మీలో మీరు విచారణ చేసుకోవచ్చు. అంతా అయిన తర్వాత ప్రపంచం నిజమే అని అంగీకరించిన మనస్సులో ఏదో మూల అనుమానం ఉంటుంది. ఇంకా కనపడుతుంటే అబద్ధం ఎట్లా అవుతుంది, కనపడుతుంటే అబద్ధం ఎట్లా అవుతుంది, నాకేం అనుమానం లేదండి అన్న వాళ్ళు చెప్పే మాటల్ని బట్టి, వాళ్ళు చేసే చేతల్ని బట్టి చూస్తే మనస్సులో అనుమానం ఉన్నది అనే మనం అనుకోవాల్సి వస్తుంది. నాకేం అనుమానం లేదండి, నాకు ఈ సమస్య ఉందండి, నాకేం లేదండి, నాకు కొంచెం డబ్బు కావాలండి, లేదా మా అబ్బాయి ఇట్లా ఉండాలండి, మా మనవరాలు ఇట్లా ఉండాలండి, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. ప్రపంచం నిజమే, ప్రపంచం అబద్ధమే కానీ అని కొద్దిగా వస్తుంది. ఇటువంటి వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు చూస్తూ ఉంటే ప్రపంచం అబద్ధం అని వాళ్ళకి గట్టి నమ్మకం కలగలేదు అనుకోవచ్చు. ఎవరిని అంటున్నామంటే ఎవరినో అనుకోకండి. దాదాపుగా 100 మందికి ప్రపంచం అసత్యం అని పైపైన అంగీకరించిన లోపల మటుకు ఇంకా నిజమే ఇది నిజమే, ప్రపంచం ఉంది కదా, ఏదో పని చేయాలి కదా, చేయకపోతే ఎట్లా, ఇటువంటి భావాలు కలుగుతూ ఉంటాయి. అటువంటి వారి ఉండే సమస్యని దృష్టిలో పెట్టుకుని వశిష్ఠ మహర్షి చాలా గొప్ప ఉపదేశం చేస్తున్నారు. జ్ఞానానికి నీకు అర్హత లేదు, ప్రపంచంలో కొట్టుకో, ఎన్ని జన్మలైనా అట్లా కొట్టుకుంటూ ఉండు అని మనకు శాపం పెట్టకుండా ఉదార బుద్ధి అంటే దయతో ఏం చెప్తున్నారంటే, ఒకవేళ జగత్తు నిజం అనుకో, అయినప్పటికీ చూడండి, జగత్తు నిజమే అయినప్పటికీ నీకు సంబంధం లేదు, నువ్వు వాటికంటే వేరుగానే ఉంటావు కదా. ఇది నువ్వు నిరూపించుకోవచ్చు. జగత్తు అసత్యం అనేది ఏమో అవునా కాదేమో, దేవుడు సృష్టించాడేమో, అది కొంచెం అనుమానం ఉండదు. నీకు అంటడం లేదు అన్నమాట. నీ అనుభవంలో నీకు నువ్వు పదే మళ్ళీ నిరూపించుకోవచ్చు. మనం చాలా ఫ్రీక్వెంట్ గా చెప్పుకుంటూ ఉంటాం, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి. కోటి బాధలు, కోటి సుఖములు, కోటి వికారములు ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి. ఏంటి పాట పాడుతున్నారంటే పాట మాత్రం కాదండి, ఏమి మారక ఎరుగు సాక్షి అనేది మీ అనుభవంలో ఉంది, నా అనుభవంలో ఉంది, ప్రతివాడి అనుభవంలో ఉంది. ఏమీ మారలేదు. ఎంత చెప్పగలరు? ఇప్పుడు ఆగి చూడు, ఒక క్షణం అట్లా ఆగి చూస్తే నీ స్వరూపం, ఎన్నోసార్లు ఇట్లా ఆగి చూడని మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడు ఆగి చూసినా అదే స్వరూపం ఉంది, నీకు ఏమీ కాలేదు. ఇంకా గట్టి మా రుజువు ఏంటంటే గాఢ నిద్ర, ఏం తగలకుండా నువ్వు వేరుగా ఉన్న స్థితిలో ఇప్పుడు ఒకటే రకమైన అనుభవం ఉంటోంది, మార్పు లేదు.
కాబట్టి ఒకవేళ ప్రపంచం నిజమై ఉన్నా అంటే ఆల్టర్నేటివ్ గా చెప్పడం, ఓకే నీకు అంత కథ నమ్మకం లేదనుకో, ప్రపంచం మిథ్య అనే నమ్మకం నీకు కలపకపోయినా సరే వదిలేసి, ఆ పాయింట్ వదిలేసి తర్వాత చూసుకున్నాం. ఇది మటుకు నిజం కదా, దీన్ని పట్టుకొని పాకులాడు చాలు. ఏంటి, ఒకవేళ నిజమే అయినా నాకు అంటదు ఉండొచ్చు. ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయండి, ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ ఏం లేదని మిథ్య అన్నాం అనుకోండి, మంచిది, అదొక రకం. కాదని నిజం అన్నారు అనుకో, నిజమే, ఆకాశంలో 1,00,00,000 నక్షత్రాలు ఉన్నాయి, నీకేంటి, వాటితో సంబంధం లేదు, చాలు, ఇంత మాత్రం తెలుసు. నాకేం సంబంధం లేదు. ఏ నక్షత్రం, కొన్ని నక్షత్రం ఊడిపోతుందేమో, పగిలిపోతుందేమో, కొత్త నక్షత్రం పుట్టుకొస్తుందేమో, అవన్నీ నీకు అనవసరం. అంటే నువ్వు వాటితో సంబంధం లేకుండా ఉండగలవు. కనపడ్డ ప్రతిదాంతో సంబంధం పెట్టుకోవాలని లేదు. కొన్నిటితో సంబంధం పెట్టుకుంటావు, కొన్నిటితో సంబంధం పెట్టుకోకుండా వదిలేస్తూ ఉంటావు. ఉదాహరణ ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి, అంతే, ఉంటే పోతే. మరి అది ప్రపంచం నక్షత్రం మిథ్య అని మీకు నమ్మకాలు నచ్చండి, రిజెక్ట్ అవుతావు, కనపడుతుంది కదా నీకు అనిపిస్తే సరే వదిలేసే, మిథ్య అన్న మాట వదిలే. అది నక్షత్రములు, ఆకాశము, అందులో నక్షత్రాలు, మబ్బులు, ఇదంతా మాయ, కల్పన, సంకల్పం మాత్రం నిజంగా లేదు అని ఈ గ్రంథం చెబుతోంది. అది కుదరకపోయినా అని ఇంకా చెప్తున్నారు. నీకు సంబంధం లేదు, ఆకాశం నక్షత్రాల సంబంధం ఉందా నీకు? లేదు కదా. మరి అట్లాగే ప్రపంచంలో విషయాలతో సంబంధం ఉండదండి అంటారు కూడా. ప్రపంచంలో కొన్ని విషయాలు, అన్ని కాదు, ఎన్నో విషయాలు ప్రపంచంలో కూడా వదిలేస్తున్నాం. పక్క ఊళ్ళో ఏదేమిటా మనకు సంబంధం లేదు. ఎక్కడో ఆఫ్రికాలో భూకంపం వచ్చింది, మనకు సంబంధం లేదు, వదిలేస్తుంటాం. నిన్నెన్నో వదిలేస్తుంటాం. మన పక్క వాడి ఇంట్లో ఏదైనా కొంచెం పట్టించుకుంటాం, మన ఇంట్లో ఏదో అవుతుంది ఇంకా బాగా పట్టించుకుంటాం. ఈ శక్తి ఉంది మనకి, ఎంత కావాలంటే అంత పట్టించుకునే శక్తి. ఇప్పుడు అంటే మిథ్యా దృష్టితో చూడటం నేర్చుకోవాలి. కాదు నిజమేనండి అని అంటే ఈ మాట నాకు అంటటం లేదు కదా, ఈ ఒక్క దృష్టిలో కాదు, నిజమే కానీ నాకు అంటదు. నక్షత్రం నిజమే, ఆకాశంలో నక్షత్రం నిజమే, కానీ నాకు సంబంధం లేదు. పొద్దున మా ఇంట్లోనే ఏదో ఘర్షణ జరిగింది, అందరూ పెద్దగా పోట్లాడుకున్నారు, కొట్టుకున్నారు, అంతా అయింది. ఏదో కాసేపు నిద్రపోయి చూస్తే నిద్రలో స్వరూపం నిశ్చలంగానే ఉంది. మరి పొద్దున జరిగింది ఏమైపోయింది, జ్ఞాపకంలో ఉంది, గుర్తు తెచ్చుకుంటే ఉంటుంది, లేదా లేదు. జరుగుతూ ఉన్నప్పుడేమో గుర్తు కాదు, నువ్వు వద్దున్నా అవునన్నా కాదన్నా మర్చిపోదాం ఎదుర్కొన్న జరుగుతోంది. తర్వాత గుర్తు తెచ్చుకోవాలి, నువ్వు గుర్తు తెచ్చుకుంటే వస్తుంది, లేదా దానంతా గుర్తు వస్తే నువ్వు ఉన్నట్టు, గుర్తు రాకపోతే లేనట్టు. ప్రపంచం అంటే ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి. ఒకవేళ వచ్చినవి పోయినవి నిజం అనుకుంటే, వచ్చినవి పోయిన నిజం కాదు మాయా అని చెప్తున్నారు. ఒకవేళ నిజం అనుకున్నా, ఇది మనకు చాలా దయతో చెప్పిన మాట అనుకోవాలండి. నేను కుదరకపోతే పో, నీకు పనికిరావు అని అనకుండా, సరే ఇంతవరకు అర్థమైంది కదా, ఇంతవరకు ఉపయోగించుకో. ఒకవేళ ఈ దృశ్య జగత్తు, దేహావు మొదలైన దృశ్య జగత్తు సత్యం అయ్యున్నా నీవు దానికంటే వేరుగానే ఉంటావు కదా. కనుక నిరపేక్షం ఉదాసీనం అయిన నీ ఆత్మ ఎందే నీవు స్థిరంగా. నిరపేక్షం అంటే అపేక్ష, దేని మీద ఆధారపడకుండా ఉండేది. ఇండిపెండెంట్ అని అనే విషయం, దేని మీద ఆధారపడకుండా, దేని మీద ఆధారపడకుండా ఉంటుంది. శరీరం మీద కూడా ఆధారం లేదు, శరీరం పోయినా ఉంటుంది. అది శరీరం ఇప్పుడు కష్ట నష్టాలు, రోగాలు, ఆకలి, డబ్బులు ఇవన్నీ ఏదో సంబంధం లేకుండా నిరపేక్షం ఉదాసీనం అయిన నీ ఆత్మ నీవు స్థిరంగా. నీకంటే వేరైన దేహాదుల్లో ఆత్మత్వాన్ని ఆరోపించుకోవటం ఎందుకు? నీకంటే వేరైన దేహాదుల్లో ఆత్మత్వాన్ని ఆరోపించుకోవటం ఎందుకు? నీకంటే వేరైన దేహాలు, ఇది కూడా కొంచెం విచారణ చేస్తే కనపడుతుందండి. దేహం లేని లేదు, పుట్టన లేదు, మిథ్య, శూన్యం, కళ లాంటిది అంత లేకపోయినా దేహం నిజంగానే ఉన్నది.
అదొక పదార్థం అనుకున్నా నువ్వు దానికంటే వేరుగా ఉంటావు. అది నిరూపించుకోవచ్చు. ఎట్లా గాఢ నిద్రలో వలే పట్టించుకోకుండా ఉంటే, నువ్వేదో సీరియస్ గా ఆలోచిస్తున్నప్పుడు శరీరాన్ని పట్టించుకోవు. ఉంటుంది శరీరం కానీ పట్టించుకోవు. కళ వచ్చింది, కళ్ళలో దాన్ని పట్టించుకుంటావు, దీన్ని పట్టించుకోవు. ఆ విధంగా నువ్వు దేన్ని పట్టించుకోకుండా ఉంటావు కాబట్టి నిరపేక్షం ఉదాసీనం అయిన నీ ఆత్మయందే నీవు స్థిరంకా. అవేం సంబంధం లేదండి. అసలు ఉన్న ప్రపంచం ఉంది కదా, ఉన్నా సరే నాకు సంబంధం లేదు. అక్కడ నిలబడు. నీకంటే వేరైన దేహాదుల్లో ఆత్మత్వాన్ని ఆరోపించుకోవడం ఎందుకు? అది ఎంత సంబంధం కల్పించుకోవడం అంటే ఎటువంటి సంబంధం? దేహంలో బయట వాటిలోనే ఫలానా ఫలానా సంబంధం, దానికి నాకు ఇటువంటి సంబంధం అని. దేహంలో ఎటువంటి సంబంధం? నేనే అన్నంత సంబంధం కల్పించుకుంటున్నట్టు దేహంతో. ఇక జగత్తు సత్ అసత్ అయితే, సత్ అసత్ అంటే రెండు కలిసింది. కొంత సత్తు కొంత అసత్ అయితే అప్పుడు ఖచ్చితమైన పదార్థం కాదు కాబట్టి అటువంటి దేహాది దృశ్యంలో నమ్మకం ఉంచటం తగదు. దీన్ని మళ్ళీ వద్దాం, నెక్స్ట్ పారాగ్రాఫ్ మళ్ళీ. ఓ మహామతి, జగత్తు లేదు అని నిశ్చయించుకుంటే ఇక బంధమే లేదు. చూడండి, మూడు వచ్చినాయి. మొదటేమో ప్రపంచం నిజం అనుకున్నా సరే నీకు అంటట్లేదు, నువ్వు వేరుగా ఉన్నావు. నీ స్వరూపం అటువంటిది. దేనిని అంటించుకో, నిజమైన నీకు అంటదు, అబద్ధమైన నీకు అంటదు కాబట్టి నువ్వు వేరుగా ఉన్నావు. అది రెండవది. ఇక్కడ మూడో పారాగ్రాఫ్ చూద్దాం. జగత్తు లేదు అని నిశ్చయించుకుంటే నీకు చెప్పక్కర్లేదు. జగత్తే లేకపోతే ఇంక నీకు సంబంధం ఉంది. కేవలం నిర్మలం సర్వ ప్రమాణ సిద్ధం అయిన ఆత్మతత్వం మాత్రమే శేషిస్తుంది. అసలు ప్రపంచం లేకపోతే ఉన్నదే ఇది. ఇంకా క్వశ్చనే ఉండదు. సంబంధం పెట్టుకోవడం అనే క్వశ్చనే లేదు. ఇది కాకుండా మూడోది ఒకటి చెప్పారు. అదేంటంటే జగత్తు సత్ అసత్ అయి ఉంటే, ఇప్పుడు మూడు రకాలుగా చెప్పాడండి. ఒకటి, జగత్తు సత్యం అయి ఉంటే నీకు అంటది కాబట్టి వదిలే. ఇంకోటి, జగత్ అసత్యం ఉంటే ఇంకా మరీ మంచిది, అసలు నీకు అంటరా అవకాశం లేదు. మూడోది ఒకటి ఏంటంటే జగత్ సత్ అసత్ రెండు లక్షణాలు కలది అయితే అప్పుడు అది ఖచ్చితమైన పదార్థం కాదు కాబట్టి అటువంటి దేహాది దృశ్యంలో నమ్మకం ఉంచటం తగదు. అసత్ అసత్ ఏమైనా అంటే రెండు లక్షణాలు కాసేపు సత్తు కాసేపు అసత్తుగా ఉంటే అటువంటి దాని నమ్మకం ఎందుకు నీకు? కాసేపు మూడు రకాలుగా చెప్పాడు. అది సత్ పదార్థం అయి ఉంటే అయినా పర్వాలేదు నీకు అంటది. ఏది? ప్రపంచం సత్ అయినా సరే నువ్వు దానికంటే వేరుగా ఉంటావు. రెండవది, ప్రపంచం అసత్ అయితే చెప్పనే అక్కర్లేదు, నీకు సంబంధం కలగడానికి వీల్లేదు. సత్తు కొంచెంసేపు సత్తు కొంచెంసేపు అసత్తు కథ రెండింటికి మధ్య రకంగా ఉంటుందండి అనేది కొత్త సిద్ధాంతం తీసుకొచ్చినా అది ఖచ్చితమైన పదార్థం కాదు. ఖచ్చితమైన పదార్థమే నీకు అంటదు అనుకున్నప్పుడు సత్తు అసత్తు అని కొంచెం అనుమానప్రదంగా చెప్పినటువంటిది ఇంకా అంతే ప్రసక్తి లేదు. కాబట్టి ఏ విధంగా చూసినా దేహాదులతో సంబంధం నీకు తగదు. ఓ రామ, దేహాత్మ బుద్ధి కాలసూత్రం మహావీచి అసిపత్రవనేమనే నరకాల్లో రకాలు చాలా ఉన్నాయి. మనం వర్ణిస్తూ ఉంటారు పురాణాల్లో. కాలసూత్రం అంటే కాలుడి దగ్గర ఉన్నటువంటి పాశం వేసి కట్టేయడం. మహావీచి పెద్ద అలలు తరంగాల్లాగా వచ్చి కింద పైన పడేస్తూ ఉంటుంది. అసిపత్రవనం అంటే అక్కడ గడ్డి ఉంటుందంటే, గడ్డి ఏం గడ్డి? కత్తుల గడ్డి. కత్తుల ఒక్కొక్క గడ్డి పోత కత్తిలాగా ఉంది, దాని మీద నడిపిస్తారట. ఇవన్నీ రకరకాల కొన్నిట్లో ఇంకా కుంభీపాకం అంటాడు. కుండలో పెద్ద నూనె లాంటిది పోసి దాంట్లో జీవుడిని పడేసి తిప్పుతూ ఉంటారట. జీవుడు ఎట్లా అనుభవిస్తాడా? జీవుడికి ఏమంటది కదా అంటే జీవుడికి ఒక శరీరాన్ని కూడా ఇస్తారట. ఇవన్నీ కథలేంటి, నమ్మక పురాణాల్లో. జీవుడికి ఒక శరీరాన్ని ఒకడిచ్చి కొత్త శరీరాన్ని నరకంలో ఆ శరీరాన్ని అటువంటి బాధలు పెడుతూ ఉంటే వాడు బాధపడుతుంటాడు. సరే, అవన్నీ బయటివే చెప్పుకున్నాం అనే నరకాలు. కనుక సర్వ వినాశనం చేకూరినా సరే మనుషులు ఆ బుద్ధిని శతయత్నాల చేత విడవాలి. అన్ని నరకాలు ఏంటంటే దేహాత్మ బుద్ధియే, దేహం అనుకోవడం.
ఆ బుద్ధిని శతయత్నాల చేత విడవాలి. ఒక్క మాంసం చేతిలో ఉన్న చండాల స్త్రీని విలే. చండాల స్త్రీని, అసలే చండాల స్త్రీ దూరంబో అంటుంటారు. అంటే చండాలం అంటే చాలా అసహ్యంగాను అపవిత్రంగా మలినం కలుపుకుంటే అటువంటి వాళ్ళు. అందులో కుక్క మాంసం చేతిలో ఉందిట. మామూలు మాంసం కూడా కుక్క మాంసం, మంచి వర్ణాలు చూడండి. అటువంటి స్త్రీని వలె ఉత్తమ పురుషుడు దేహాత్మ బుద్ధిని ఎన్నటికీ స్పృశింపకూడదు, దేహాత్మ బుద్ధి రాకూడదు. దీని గురించి ఇంత వర్ణాలు రకరకాలుగా. దేహాత్మ బుద్ధి, దేహం నేను అనుకోవడం, దేహాన్ని నేను అనుకోవడం మనకి ఎప్పుడు ఉన్నది అదే. దేహం నేను అనుకుంటేనే ఏ ఆలోచన వస్తుంది. దాన్ని ఇప్పుడు పుస్తకం చదువుతున్నాను అనుకోండి, మీరు వింటున్నారు, దేహం నేననే బుద్ధి ఉన్నట్టే ఇందులో. దేహం నేను కాబట్టి నేను పుస్తకం చదువుతున్నా. దీన్ని తీసుకోవాలి. దేహంతో సంబంధం లేకుండా ఏం చేయాలి? నేను ఇప్పుడు సరైన సమ్యక్ జ్ఞానం అంటే ఎట్లా ఉంటుంది? శరీరం చదువుతోంది, నేను వేరుగా ఉన్నాను అనే భావంతో చదవాలి. అంటే సాక్షి అనుకోండి. సాక్షిగా ఉంటూ అది అభ్యాసం చేయాలి. సాక్షిగా ఉంటూ మనం పని చేస్తే చేయొచ్చు, లేదా మానుకోవచ్చు. కానీ నేనే అనేటువంటిది పెట్టుకోకూడదు. దేహాత్మ బుద్ధిని, ఇదే నేను అనే బుద్ధిని సృష్టించకూడదు. అంత సూక్ష్మంగా ఉంటుంది. ఇందులో కూడా వచ్చేస్తుంది. నేను వింటున్నాను అంటే దేహాత్మ బుద్ధి వచ్చేసినట్టే. అందుకని దీన్ని ప్రతినిత్యం గమనించుకుంటూ, ఇంకొక గుర్తు ఏంటంటే దేహాత్మ బుద్ధి ఉన్నదా లేదండి, సుఖ దుఃఖాలు కొన్ని పైకి కిందికి పడుతూ, దేహాత్మ బుద్ధిని మనం గుర్తించాలి. గుర్తించడంలో ఒక క్లూ ఏంటంటే మనస్సు ప్రశాంతంగా పైకి కిందికి హెచ్చు తగ్గులు లేకుండా, అదరటం, కింద పట్టడం, మీద పట్టడం అటువంటి ఏమి లేకుండా ఉంటే మనం దేహాత్మ బుద్ధి చాలా వరకు పోయినట్టు, సాక్షిగా ఉన్నట్టు. సుఖ దుఃఖాలు కింద పట్టడం, మీద పట్టడం అనగా ఉంటే దేహాత్మ బుద్ధి కలుగుతూ ఉన్నట్టు. ఇవాటి చలనం మనస్సులో కలిగిన, కొద్దిగా కుతూహలం కలిగిన చిన్న చప్పుడైంది అంటే వెంటనే తలకాయ తిరిగింది. ఏంటి అని కుతూహలం వచ్చింది. కుతూహలం వచ్చింది అంటే దేహాత్మ బుద్ధి ఉన్నట్టు. ఇవి చాలా సూక్ష్మంగా ఉంది, బాధ పెట్టదు. కానీ మొట్టమొదట్లో ఉన్నటువంటిది సంకల్పం యొక్క మొదటి మొలక. దాన్ని గుర్తించగలిగితే తెలుస్తుంది మనకి. అటువంటి పరిస్థితులను గుర్తించి ఇది మలిన వాసన, శరీరం నేను అనిపించడం, నేను శరీరం నేను కాదు అని మళ్ళీ తనకు తానే చెప్పుకుంటూ ఉండాలి. అది దేహాత్మ బుద్ధి రాకుండా ఉన్నటువంటిది. విశుద్ధాత్మని కప్పేటటువంటి దేహాత్మ బుద్ధి అనే కంటి పొరల్ని తొలగిస్తే మేఘరహితుడైన చంద్రునిలాగా సర్వోత్తమమైన ఆత్మ దృష్టి ఉదయిస్తుంది. సర్వోత్తమమైన ఆత్మ దృష్టి ఉదయిస్తుంది. దేహాత్మ బుద్ధి అనే కంటి పొరని తొలగిస్తారు. కంట్లో శుక్లాలని, నీటి కాసులని అంటుంటారు. వాడు అవి ఉంటే కనపడదని పొరలు వస్తాయి. ఆ పొరల్ని తొలగించేస్తే, అంటే రోగం వల్ల వచ్చిన పొరల్ని వెలిగించేస్తే కన్ను సరిగ్గా మళ్ళీ కనపడుతుంది అన్న ఉదాహరణ చెప్పారు ఇక్కడ. మేఘరహితుడైన చంద్రునిలాగా సర్వోత్తమమైన ఆత్మ దృష్టి ఉదయిస్తుంది. మేఘరహితుడైన చంద్రుడిలాగా, మబ్బు లేనప్పుడు చంద్రుడు ఇట్లా స్పష్టంగా ఉంటాడు అట్లా. ఈ పేర మొత్తం ఎందుకు చెప్తున్నాడు? దేహంతో సంబంధం ఉండద్దు. ఏ విధంగా చూసినా సరే దేహంతో సంబంధం ఉండదు. చాలా ఎక్కువగానేమో ప్రపంచం లేనే లేదు అన్నట్టు చాలాసార్లు వచ్చింది. శరీరం నేను కాదు అని కూడా చాలాసార్లు వచ్చింది. అనేక రకాలుగా చెప్పడం, ఆ రకంగా చేసుకో, ఈ రకంగా చేసుకో, రెండు కలిపి చేసుకో, ఇంకా మంచిది. నాకు ప్రపంచం ఉందో లేదు కొంచెం అనుమానంగా ఉందని లేదు అనడం అంటే వదిలేసేదాన్ని. నాకు ఏది అంటదు అనేది అనుభవంలో మళ్ళీ 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 రుజువు చేసుకోవచ్చు. అంటుకుందా అంటట్లేదా? పొద్దున ఏదో జరిగింది ఉంది అనుకుంటుండే పోనీ అంటే పోయి, రాత్రి నిద్ర వచ్చింది, అన్ని పోయినాయి, కళ వచ్చింది, కళ్ళలో ఏదో జరిగింది, ఉదయం లేచినాక లేకో అంటే పోయి, అట్లా ఎప్పుడో ఏదో జరిగింది అది గుర్తొచ్చింది, లేదు పో అంటే పోతున్నాం, పో అంటే పోతుంది. నీకు అంటట్లా. ఈ విషయాన్ని మనం మన అనుభవంలోనే నిరూపించుకోవచ్చు. కాబట్టి ఏ విధంగా చూసినా సరే దేహాత్మ బుద్ధిని వదిలేసే, దేహం నేను కాదంటే నిరూపించుకోవచ్చు. దాన్ని పట్టుకున్నాడు
మానవ జీవితం పరిమితి 100 సంవత్సరాలు. మళ్ళీ మానవ జీవితం అంటే శరీరంతో కలిసినటువంటి జీవుడు అని అర్థం. అట్లా చూసినా దీన్ని ఈవెన్ అదర్వైజ్ అనమాట. ఇంకో రకంగా చూసినా అన్ని ఎన్నో రకాలుగా చెప్తున్నారు. చూడండి, అనంతమైన కాలంలో బహు స్వల్పము. ఒకవేళ నిజంగా నేను జీవుని బతుకున్నాను అనుకున్నా, అనంతమైన కాలంలో ఎంత నీ జన్మ నీటి బుగ్గ లాంటిది అన్నాడు. చిగురాకున మనసు బిందువు నిలబడుతూ ఉంటుంది, అది ఎప్పుడు కింద పడుతుందో అట్లా అన్నాడు. ఇటువంటి పోలికలు చాలా ఉన్నాయి. క్షణభంగురం అంటే నశించిపోయి, క్షణంలో నశించిపోయేది. ఇంత తక్కువ ఆయుర్దాయం కలిగిన మానవుడు దేని కొరకు పరిగెత్తుతున్నాడు? ఇటువంటి ఆర్డినరీ లెవెల్లో చెప్తున్నాడు. శరీరం ప్రపంచం మాయా మిథ్య లేనిదే, శరీరం కాదు, దేహాత్మభావం ఉండకూడదు, ఇటువంటివన్నీ చెప్పి ఒకవేళ దేహం నేను అనుకున్నా అని ఇంకో రకంగా దేహమే నేను అనుకోపోని అయినప్పటికీ తీసే నువ్వెంత, నీ జన్మ ఎంత, నీ ఆయుర్దాయం ఎంత, నువ్వు పరిగెత్తుకున్నావు ఎట్లా 2-3 నాళ్ళ ముచ్చట 2 రోజులు పోయేదానికి ఇంత పరిగెత్తాలా చెప్తున్నాడు. దేనికోసం పరిగెత్తుతున్నాడు? ఎంత ఆశ్చర్యం! దేహాది పదార్థాలన్నీ మొదటి నుండి స్థిరంగానే ఉన్నాయి అనుకున్నా, చూడండి కొంచెం స్థిరంగా ఉందనుకున్నా నీకంటే కదా అన్న లాజిక్ పైన వచ్చారు. ఇక్కడ ఒకే దేహం కూడా స్థిరమయ్యా అనుకున్నా, దేన్ని కోరటం యుక్తం కాదు. దేహానికి నీకు నిజంగా సంబంధం ఉన్నది అనుకున్నా అట్లా కూడా చెప్తున్నాడు. ఎన్నో రకాలుగా దేన్ని కోరటం యుక్తం కాదు. ఎందుకంటే అసంగమైన చైతన్యానికి జడ పదార్థానికి పరస్పర సంయోగం ఎట్లా కలుగుతుంది? అదేమో జడ పదార్థం, లోపల ఉన్నది చైతన్యం. ఈ రెండు నిరూపించుకోవచ్చు. సంబంధం ఎట్లా కలుగుతుంది? ఇక జగత్ పదార్థాలు అస్థిరాలైతే వాటిని కోరటం తగదు. ఒకవేళ నిజం అనుకున్నా నీకు సంబంధం లేదు కాబట్టి కోరదు. ఒకవేళ అస్థిరం అనుకుంటే కోరటం అనవసరం. బుడగలవలే చంచలమైన దేహాలు నశించిపోతాయి, ఇది స్పష్టం. దేహం ఉన్నదండి, దేహానికి నాకు సంబంధం ఉన్నది అనుకున్నా దేహం నశించిపోతుంది. సంబంధం ఏమైంది? ఆ మాత్రం లాజిక్ అయినా చాలా మాట. నేను దేహానికి సంబంధించిన వాడిని అనుకున్నా ఈ సంబంధం ఎక్కువసేపు నిలవదు, ఆయన పోతుంది. ఈ మాత్రం దానికోసం నువ్వు అవి ఇవి ఇవి కోరాలా? వానికి ఎంతని ఆసక్తే దుఃఖాన్ని కలిగిస్తుంది. అమ్మ కోరకపోతే ఎట్లాగండి, నేను శరీరంతో కలిసి ఉండి ఏది కోరకపోతే నాకు సుఖం ఎట్లాగా అంటే సుఖం కాదు, దుఃఖం వస్తుంది. ఇది మనం గుర్తించాల్సింది. శరీరంతో కలిసినందువల్ల వచ్చేది సుఖం కాదు, దుఃఖం. సమస్తానికి కర్త అయినా ఆత్మ అకర్తే అవుతుంది. సమస్తానికి కర్త అయినా ఆత్మ అకర్తే అవుతుంది. ఇది నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి. చాలా ముఖ్యమైన పాయింట్స్ మళ్ళీ వచ్చింది. ఇంకొక టాపిక్ వచ్చింది. హెడ్డింగ్ అకర్త మహాకర్త. సమస్తానికి కర్త అయిన ఆత్మ అకర్తే అవుతుంది. 2 రకాలుగా వర్ణించారండి. సమస్తానికి కర్త అయినా ఆత్మ అకర్తే అవుతుంది. దృష్టి కర్త అయినా అకర్తే. దేవుడు కూడా ఎట్లా చెప్తాడు? ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టి చేసినా ఈశ్వరుడు సృష్టి చేయని వాడే. పూర్వన్నపి నకరోతి, చేస్తున్నప్పటికీ చేయని వాడు. చాలా మాటలు పడతారు. ఇది ఏంటి ఇట్లా చెప్తున్నారు? చేసినా చేయనివాడు అంటాడు, చేసిన అంటే అనిర్వచనీయం, చెప్పడానికి వీలైనటువంటి విషయం. ఒక రకంగా చూస్తే ఆత్మ అన్ని చేస్తాం, ఒక రకంగా చూస్తే ఏంటి? ఉదాహరణ, మంచి ఉదాహరణ ఉన్నాయి, ప్రతిదానికి ఉదాహరణ ఉన్నాయి మరి అర్థం చేసుకోవడానికి. సూర్యుడు భూమి మీద ఎటువంటి పని జరగాలన్నా, పని జరగడం అంటే శక్తి కావాలి, ఎనర్జీ. భూమి మీద ఉన్న అన్ని శక్తులకి మూలం సూర్యుడు. ఎలక్ట్రిసిటీ వస్తుంది, దానికి సూర్యుడు. బొగ్గు సూర్యుడు. మనది గ్యాస్ అన్నాం, గ్యాస్ కూడా సూర్యుడు వల్ల అవుతుంది, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా. వర్షాలు కురిస్తే పనులు జరుగుతున్నాయి, పంటలు వస్తున్నాయి, దానికి సూర్యుడు. దానికి సూర్యుడితో లింక్. సూర్యుడు ప్రపంచం భూమి మీద ఉన్న అన్ని పనులకి కారణం. మహాకర్త అకర్త 2 మాటలు వచ్చినాయి ఇక్కడ. సూర్యుడు ఉదాహరణ చూస్తున్నాం. సూర్యుడు భూమి మీద ఏ పని జరిగినా సూర్యుడు కారణం.
డైరెక్ట్ గా మనకి ఎండ వెలుతురు వస్తుంది, దానివల్ల ఎన్నో పనులు జరుగుతున్నాయి. సూర్యుడు యొక్క వెలుతురు వల్లే వర్షాలు పడుతున్నాయి ఇండైరెక్ట్ గా. అట్లాగే మనకి బొగ్గు, పెట్రోలు, గ్యాస్ ఇట్లాంటివి వస్తున్నాయి, అవి కూడా సూర్యుడి వల్లనే వస్తున్నాయి. ఇట్లా ప్రపంచంలో ఏ పని జరిగినా మనకు ఒక శక్తి కావాలి, ఆ శక్తి సూర్యుడి నుంచి వస్తుంది. అందువల్ల మనం సూర్యుడిని మహాకర్త అనొచ్చు, అన్నిటికీ ఆయన మూలం. అదొక రకం. ఇంకో రకంగా చెబితే సూర్యుడు ఊరికే ప్రకాశిస్తున్నాడు, ఏం తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనకు అనవసరం, పట్టించుకోడు, అసలు తెలియదు. ఆ సూర్యుడు కూడా అట్లా ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడా లేదా ఉన్నది అనాలి. మనం సూర్యుడు దేవుడు అనుకుంటే సూర్యుడు ఉన్నాడు అంటాం, లేకపోతే సూర్యుడు అనేటువంటి ఒక గ్రహం ఉన్నది, దానివల్ల అన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఆయనకి ఏం సంబంధం లేదు, కాబట్టి ఆ సూర్యుడికి ఆ కర్త, ఒక రకంగా మహాకర్త, అన్నిటికి పైన ఒక రకంగా అకర్త. ఈ ఆత్మను కూడా అటువంటి ఆత్మ అంటే ప్రపంచం అంతా నిండు ఉన్నటువంటి చైతన్యం, చిదాకాశం. అందులో నుంచి అన్ని బయటకు వస్తాయి, అది లేకపోతే ఏం రాదు. చైతన్యం ఉండి చైతన్యంలో ఒక స్పందన కలిగినప్పుడు ప్రపంచం వస్తుంది. కాబట్టి ప్రపంచంలో ఏ పని జరిగినా చైతన్యం చేసినట్లే. కాబట్టి చైతన్యం అనేటువంటిది అన్నిటికీ కర్త, మహాకర్త. ఇంకో రకంగా చెబితే చైతన్యం ఎందుకు స్పందించిందో దానికే తెలియదు, ఏ విధంగా స్పందించాలో తెలియదు. స్పందించినందువల్ల దానికి వచ్చే లాభం ఏం లేదు. అంటే ఊరికి స్పందన కలుగుతుంది, అదేం పట్టించుకోవట్లా. శుద్ధమైన ఆత్మ మహాసాక్షిలాగా ఉంటుంది. కాబట్టి ఇది అకర్త. ఎందుకు స్పందన వచ్చినా కూడా తెలివి కూడా ఏదో స్పందన వస్తుంది. నేను కావాలని స్పందన పని చెయ్యాలని కాదు, పని జరుగుతోంది. ఈ దృష్టిలో చెప్పినప్పుడు ఈ ఆత్మ అకర్త కూడా అవుతుంది. ఈ రెండింటిని కలిపి ఇక్కడ చెప్తున్నారు, ఆత్మ మహాకర్త, అకర్త రెండు. సరే, ఈ టాపిక్ మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాం. చిదానంద రూప శివోహం శివోహం చిదాకాశ రూప శివోహం శివోహం